కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు తాండూరుని మోసం చేసే వ్యక్తులే అని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా జహీరాబాద్ మండలంలోని మైల్వార్, నీలపల్లి, జబాల్పూర్, అలాగే దామచేడ్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాంబరి రామలింగేశ్వర ఆలయానికి 2 కోట్ల నిధులు తీసుకొస్తే ఆ నిధులను కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు రద్దు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా అనేక గ్రామాలకు నిధులు తీసుకొచ్చిన ఆ నిధులన్నీ కూడా రద్దు చేయడం జరిగిందని ఆయన ప్రజలకు తెలిపారు. అందుకని ఇలాంటి వ్యక్తులకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఒకరిని గుర్తుపట్టని కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ రోజు ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని, 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయని రంజిత్ రెడ్డి ఇప్పుడు తాను అభివృద్ధి చేస్తానని ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకని అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కాసిని జ్ఞానేశ్వర్ కి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్ నాయకులు అశోక్, గౌతమ్, అరుణపూర్ణ, ముకుంద్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేనే ఉన్నా. ఆయన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు మనకు ఎంపిక చేసిండు. మరి మన గ్రామాలకు ₹1 అనా పైసా ఇచ్చిండా? ఒక్కసారైనా మన గ్రామంలోకి వచ్చిండా? ఒక్కరినన్నా ఇక్కడ ఇంతమంది 100 మంది ఉన్నారు, ఏ ఒక్కరినైనా గుర్తుపడతాడా? మిమ్మల్ని ఇంటికి రాణిస్తాడా? మీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ఎక్కడ ఉంటాడో కూడా చిక్కడు, దొరకడు. మొత్తం అంతా కూడా ఆయన సొంత లాభాల కోసమే చూసుకుంటాడు. గసంటి వ్యక్తికి ఈరోజు మనం ఓటేస్తే, బీజేపీ నుంచి నిలబడ్డ విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తే చెత్త కుండీలో ఓటేసినట్టే. రేపటి రోజు మనకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనని ఆదుకోడు, మన దగ్గరికి కూడా రాడు. ఇక రెండో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ రంజిత్ రెడ్డి. మరి ఆయన మొన్నటి దాకా మనకు ఎంపీగా ఉన్నాడు. ఈ పైన 5 సంవత్సరాల్లో మన తాండూరుకి ఏం చేసిండు? తాండూరుకి ఎన్నిసార్లు వచ్చిండు? మన గ్రామాలకు ఎన్నిసార్లు వచ్చిండు? 5 సంవత్సరాల నుంచి మనకు గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇప్పుడు గ్రామాలకు వస్తున్నాడు. మొన్న బాగా నిలదీసిండ్రు. మొన్న బషీరాబాద్ మండలంలో బషీరాబాద్ హెడ్ క్వార్టర్ ఎరికేనా మీకు? బషీరాబాద్ హెడ్ క్వార్టర్ లా మరి మన యువకులు, మన మహిళలు నిలదీసి అడిగిరు ఆయనను, మరి నువ్వు ఎన్నేళ్ళు ఏడికి పోయినావు, ఇప్పుడు ఎందుకు వచ్చినావు మా ఓట్ల కోసం అని చెప్పి నిలదీసిర్రు. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, మనం ఆ రోజు ఆంధ్రోళ్ళ మీద ఉద్యమం చేసి కొట్లాడి మన తెలంగాణని మనం సాధించు. ఆగాలి అందరూ, చెప్పింది వినాలి. చెప్పినాక మళ్ళీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఏమైనా ఉంటే చెప్తారు. మైల్వార్ గ్రామ ప్రజలకు 12,000 ఇస్తానే, కూలీ రైతులకు 12,000 ఇస్తానే, మరి మహిళలకు నెలకు 2,500 ఇస్తానే, ఎల్లడా 24 గంటల కరెంట్ ఇస్తానే, తాగనికే నీళ్ళు ఇస్తానే,
మళ్ళీ మీరు అన్ని తీసుకొని మళ్ళీ బాగలేరంటే మంచిగా ఉంటుందా? మళ్ళీ రైతులకు వరికి బోనస్ ఇస్తానే 500 రూపాయలు, మరి ఇవన్నీ కూడా ఇస్తుండే కదా, మళ్ళీ అయినా కానీ సంతోషంగా లేరా మీరు? లేదా సంతోషంగా లేరా? అరే మళ్ళీ మీరు ఎందుకు నమ్మిండ్రు వాళ్ళకు? మీరు ఎందుకు నమ్మిండ్రు? వాళ్ళ జూట మాటలు విని నమ్మి మోసపోయినరు మీరందరూ కూడా అక్క చెల్లెలందరూ కూడా మోసపోయినరు. ఇప్పుడు మీరందరు కలిసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఈ మైలవార్ గ్రామంలో అందరు కలిసి కూడా రోహిత్ రెడ్డి గారికి వేసిండ్రు. ఈ గ్రామం నుంచి 200 మెజార్టీ వచ్చింది. ఒకసారి 2008-2009 మన మైలవార్లో కూడా ఆయన ఇంటి దర్వాజలు ఎప్పుడు కూడా ప్రజల కోసం తెరిచే ఉంటాయి. ఆయన దగ్గరికి ఎవరు ఏ సహాయం కోరినా ఆయన కాదనకుండా సహాయం చేసే ఒక పెద్ద మనసున్న నాయకుడు మన కాసాని జ్ఞానేశ్వర్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ బలపక్ష అభ్యర్థి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, మొన్న చేసిన తప్పు దయచేసి చేయకండి. నాకేం బాధ లేదు, గుర్తుపట్టాడు. ఆయనకు ఓటేస్తే చెత్త కుండీలో ఓటేసినట్టే. ఆయన ఆచూకీ కూడా తెలియదు, ఆయన ఏడుంటాడో కూడా తెలియదు, ఆయన ఎవరిని దగ్గర కూడా రానియాడు. ఆయన అపోలో హాస్పిటల్ అనేది ఒక్కటే తెలుసు ఆయనకు తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా మీకు, ఈ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి నిలబడ్డ వ్యక్తిని ఎవరు కూడా నమ్మొద్దు, మనోడు కాదు. ఇక రెండో వ్యక్తి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు. మొన్నలాగా మన పార్టీలోనే ఎంపీగా ఉన్నారు. మరి ఆయనను పోయినసారి మనం అందరం గెలిపించి ఆయన ఎంపీ చేస్తే ఏ ఒక్క రోజున్నా మన మైలవార్కి కానీ ఉప్మైకి కానీ కంసన్పల్లికి కానీ వచ్చిన దాఖలాలు లేవు. ఏ ఒక్క రోజు తాండూరుకి రావడమే కాకుండా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఎన్నికలు గుర్తురాగానే మొన్న రొయ్యమని మైలవారికి గురికొచ్చిండు. ఆ రోజు బాగా చేసిండు, మీరు తిమ్మిలు తీసిండని చెప్పి నేను చూసిన, టీవీలలో పేపర్లలో చూసిన. ఈ సుశీలకైతే ఫుల్గా లేచింది ఆ రోజు, కరెక్ట్ చేసిండు మీరు. మరి ఇటువంటి వ్యక్తులకు గట్లనే కావాలి. అదే మన బాధ మనం తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నా, ఈ ఇద్దరు వ్యక్తులు మనోళ్ళు కాదు. ఈ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి నిలబడ్డారు, మనోళ్ళు కాదు. వాళ్ళు ఎన్నటికీ మనలు కాలేరు, మనకు ఏమి కూడా చెయ్యరు, మన తాండూరుకు అన్యాయమే చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ అయితే మనను మళ్ళీ పాత రోజుల్లో మనం ఎట్లయితే అన్ని బాధలతో ఉన్నామో మళ్ళీ చీకటిలో ఈ కాంగ్రెస్ వాడు కంకణం కట్టుకొని వచ్చిండు. ఈ కూడా ఎక్కడో బయట నుంచి వచ్చితే ఈ రోజు గెలిచిండు. ఈ ఒక్కరిని కూడా గుర్తుపట్టే దాఖలాలు. అయితే గ్రామానికి కూడా తక్కువ చేయకుండా మరి ఎన్ని నిధులు తెచ్చినామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే మనం పూజలు చేసుకొని వచ్చిన ఏకాంబరి ఆలయానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. కానీ దుర్మార్గులు ఈ కాంగ్రెస్ వాళ్ళు దేవుని దగ్గర కూడా రాజకీయం చేస్తున్నారు. నేను తెచ్చిన 2 కోట్ల రూపాయలను ఈ రోజు క్యాన్సిల్ చేసిన పాపిష్టి ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళగా దేవుని ఉసురు తప్పకుండా తాకుతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ ఒకటే గమనించాలి, ఈరోజు మీ ఎస్సీ వాడల్లా నేను వీధి దీపాలు ఇచ్చిన, స్ట్రీట్ లైట్లను ఇచ్చిన. ఆ స్ట్రీట్ లైట్లు తెచ్చి మీ గుమ్మాల ముందలు ఉన్నాయి, అవునా లేదా? కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ వీధి దీపాలను పెట్టనిస్తలేరు. ఇంత అన్యాయమా? ఎన్నికలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మరి ఆ ఎస్సీ వీధులలో స్ట్రీట్ లైట్లు పెడితే ప్రజలకే న్యాయం కదా. మరి ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అందరితో ఒకటే విషయం చెప్తా ఉన్నా, మనకు రేపటి రోజు న్యాయం జరగాలన్నా, మనకు రేపటి రోజు మన పథకాలు మనకు తూచా తప్పకుండా అమలు కావాలన్నా ఈసారి మన ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు మనందరికీ సుపరిచితులు. ఈ గ్రామాలలో ఎంతో పనిచేసిన వ్యక్తి,
మరి ఆయనను గెలిపిస్తే రేపటి రోజు ఢిల్లీలో కూడా మనందరి తరఫున నోరుగా ఉంటాడు, మన తరఫున మన కష్టాలను అక్కడ తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నా మీకు, ఈ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు మనకు ఎన్నడూ కూడా కరెంటు ఇబ్బందే లేకుంటే, మరి ఈరోజు చూస్తే ఎప్పుడంటే అప్పుడు కరెంటు తీస్తూనే ఉన్నారు. మన పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులకు ఎన్నో కష్టాలు. గత 10 సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా రైతు బంధు కానీ రైతు బీమా కానీ అమలు చేసిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి దక్కింది. మరి నీళ్ళ విషయం కావచ్చు, మరి మిషన్ భగీరథ ద్వారా మనకు బ్రహ్మాండంగా మనకు నీటి వ్యవస్థ ఉండే. మరి ఈరోజు ఎందుకు వస్తలేవు ఈ నీళ్లు, మరి ఈరోజు ఎందుకు వస్తలేదు ఈ కరెంటు? 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎట్లిచ్చిండు, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి. అంతేకాదు ఎన్నెన్ని మాటలు చెప్పిండు. మరి రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు, మరి ఇప్పుడు ముచ్చట మాట్లాడతలేడు. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నాడు, మరి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిరు. మరి మీరు అందరు గమనించాలి. మరి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరందరూ మళ్ళీ మనకు కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోలేదు. మళ్ళీ మనం పాత రోజులు తెలంగాణ కంటే ముందు మనం ఎట్లయితే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నామో మళ్ళీ అట్లా చీకట్లోకి పోతున్నాము. అట్లా పోకుండా మనం ఇదే విధంగా బ్రహ్మాండంగా ఉండాలి. అన్ని పథకాలు తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనకు జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. మీకు అందరికీ తెలుసు